విఎస్ ఎక్సెల్ లో స్లైసర్ అనే ఆప్షన్ ఏ విధంగా యూజ్ అవుతుంది, ఎక్సెల్ టేబుల్స్ లో, పైవోట్ టేబుల్స్ లో, లార్జ్ డేటా టేబుల్స్ లో ఉన్న డేటాని ఈజీగా ఫిల్టర్ చేయొచ్చు. అలానే ఈ స్లైసర్ ఆప్షన్ ని యూజ్ చేస్తూ ఇన్ఫర్మేషన్ ఈజీగా అర్థం చేసుకోవచ్చు అండి. అసలు ఎక్సెల్ లో స్లైసర్ అనే ఆప్షన్ ఎలా యూజ్ చేయాలి, మల్టిపుల్ స్లైసర్స్ ఎలా యూజ్ చేయాలి, దానికి సంబంధించిన ఆప్షన్స్ ఏ విధంగా ఉంటాయి, టేబుల్స్ లో, పైవోట్ టేబుల్స్ లో, చార్ట్స్ లో ఈ స్లైసర్ అనే ఆప్షన్ ఏ విధంగా యూజ్ అవుతుందో తెలియాలి అంటే ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా, ఫార్వర్డ్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. హాయ్ వ్యూయర్స్, నా పేరు దుర్గా ప్రసాద్, మీరు చూస్తున్నారు కంప్యూటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. విఎస్ ఎంఎస్ ఎక్సెల్ లో స్లైసర్ అనే ఆప్షన్ అడ్వాన్స్డ్ వర్షన్ లో మాత్రమే ఉంటుందండి. మనకి 2007 వర్షన్ లో లేదండి. ఇది మనకి మినిమం 2013 వర్షన్ నుంచి అవైలబుల్ లో ఉందండి, గమనించండి. ముందుగా ఈ స్లైసర్ అనే ఆప్షన్ ని యూజ్ చేస్తూ ఈజీగా ఫిల్టర్ చేయొచ్చు అన్నాను. ఓకే, ఇప్పుడు నాకు ఈ స్లైసర్ అనే ఆప్షన్ తో సంబంధం లేదండి, ఫిల్టర్ ఆప్షన్ గురించి నేను డీప్ గా నేర్చుకోవాలి అనుకుంటే దానికి సంబంధించిన వీడియో లింక్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో అలానే పైన కార్డ్స్ లో ఇచ్చాను, చూసుకోండి. ఇప్పుడు జనరల్ గా ఇక్కడ ఒక టేబుల్ ఉందండి, ఎంప్లాయ్ టేబుల్ ఉందండి, ఎంప్లాయ్ నెంబరు, నేమ్, ప్లేస్, డిపార్ట్మెంట్, శాలరీ. ఇప్పుడు నేను ఈజీగా ఫిల్టర్ చేయాలంటే ఫిల్టర్ అనే ఆప్షన్ అప్లై చేయాలి. ఓకే, లేదా ఈ స్లైసర్ అనే ఆప్షన్ అనేది యూజ్ చేయాలి అంటే ముందు ఎంటైర్ టేబుల్ మొత్తం సెలక్షన్ చేయండి, కంట్రోల్ ఏ ప్రెస్ చేయండి, టోటల్ టేబుల్ మొత్తం సెలక్షన్ అవుతుంది. ఇప్పుడు మీరు దీని మొత్తానికి టేబుల్ ఫార్మేట్ అప్లై చేయండి, దాని డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ టీ. ఓకే, ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ ఈ ఫిల్టర్ ఐకాన్స్ క్రియేట్ అయిపోతాయి. ఓకేనా, ఎప్పుడైతే ఇలా టేబుల్ సెలక్షన్ లో ఉన్నప్పుడు మనకి టేబుల్ డిజైన్ అనే ట్యాబ్ అనేది వస్తుందండి. ఇందులో మనకి ఇదిగోండి ఇన్సర్ట్ స్లైసర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ ని క్లిక్ చేయండి. ఇదిగోండి ఒక బాక్స్ అనేది ఓపెన్ అయింది. మనకి ఇక్కడ ఏ ఫీల్డ్ నేమ్ ని బేస్ చేసుకొని మీరు ఫిల్టర్ చేద్దాం అనుకుంటున్నారో ఆ పర్టికులర్ ఫీల్డ్ నేమ్ ని సెలక్షన్ చేయండి. ఇక్కడ ఎంప్లాయ్ టేబుల్ ఇచ్చానండి, నేను ఎలా ఫిల్టర్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, విజయవాడ ఎంప్లాయ్ లిస్ట్ వాటికి డిస్ప్లే అవ్వాలి, పొన్నూరు లిస్ట్ వాటికి డిస్ప్లే అవ్వాలి అంటే పర్టికులర్ గా ప్లేస్ ఫీల్డ్ నేమ్ ని నేను చూజ్ చేసుకుంటున్నాను. అంటే ఇక్కడ మీరు ఈ ప్లేస్ అనే ఫీల్డ్ నేమ్ ని సెలక్షన్ చేసి ఓకే చేయండి. అప్పుడు ఈ ప్లేస్ కి సంబంధించిన స్లైసర్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు డైరెక్ట్ గా మనకి ఇక్కడ ప్లేసెస్ లో యూనిక్ గా ఏవైతే ఉన్నాయో ఆ ప్లేసెస్ అనేది ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు ఏ ప్లేస్ మీద అయితే మీరు సెలక్షన్ చేస్తారో విజయవాడ ఎంప్లాయ్ లిస్ట్ వాటికి వచ్చేసింది. అలానే ఒంగోలు అన్నానండి, ఒంగోలు లిస్ట్ వాటికి వచ్చింది. గుంటూరు అన్నాను, ఇదిగోండి గుంటూరు ఎంప్లాయ్ లిస్ట్ వాటికి ఆటోమేటిక్ గా ఫిల్టర్ అయింది. అలా ఏదైనా ఒక ప్లేస్ మాత్రమే సెలక్షన్ అవుతుంది. మల్టిపుల్ ప్లేసెస్ సెలక్షన్ అవ్వాలంటే మీరు కంట్రోల్ యూజ్ చేయండి, లేదా ఇక్కడ మల్టీ సెలెక్ట్ అనే ఒక ఆప్షన్ ఉంది, డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి ఆల్ట్ ఎస్. ఈ ఆప్షన్ ని క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు మల్టిపుల్ ప్లేసెస్ సెలక్షన్ చేయొచ్చు. ఇక్కడ గుంటూరు, పొన్నూరు, విజయవాడ ఈ 3 ప్లేసెస్ ఎంప్లాయ్ లిస్ట్ అనేది రావడం జరిగింది. అండ్ మళ్ళీ మీరు ఇక్కడ ఈ మల్టీ సెలెక్ట్ ఆప్షన్ అన్సెలక్షన్ చేశారనుకోండి, ఏదైనా ఒక ప్లేస్ మాత్రమే సెలక్షన్ అవుతుంది. అలానే ఇక్కడ మీరు క్లియర్ ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంది, దీని కనుక క్లిక్ చేశారనుకోండి టోటల్ ఎంప్లాయ్ లిస్ట్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, అలానే మల్టిపుల్ స్లైసర్స్ కూడా యూజ్ చేయొచ్చండి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్లేస్ అనే ఫీల్డ్ నేమ్ బేస్ చేసుకుని స్లైసర్ అనేది క్రియేట్ చేసామండి. అలానే డిపార్ట్మెంట్ కి ఒక స్లైసర్ అనేది క్రియేట్ చేయొచ్చండి. ఇప్పుడు మీరు ఈ టేబుల్ ని సెలక్షన్ చేయండి, టేబుల్ డిజైన్ లోకి వెళ్ళండి, ఇక్కడ ఇన్సర్ట్ స్లైసర్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ప్రీవియస్ గా మనము ప్లేస్ అనే ఫీల్డ్ నేమ్ ని సెలక్షన్ చేసి ఓకే చేసాం. ఇప్పుడు డిపార్ట్మెంట్ ని సెలక్షన్ చేసి ఓకే చేయండి. ఇప్పుడు డిపార్ట్మెంట్ కి సంబంధించిన స్లైసర్ అనేది క్రియేట్ అయింది. ఓకే, ఇక్కడ నేను విజయవాడ అన్నానండి, విజయవాడ ఎంప్లాయ్ లిస్ట్ వాటికి వచ్చింది. ఈ విజయవాడలో డిపార్ట్మెంట్ ఈసీఈ డిపార్ట్మెంట్ వాటికి లిస్ట్ రావాలండి. ఇప్పుడు ఈసీఈ సెలక్షన్ చేయండి, ఇదిగోండి ఆ లిస్ట్ వాటికి ఆటోమేటిక్ గా ఫిల్టర్ అయింది. అదే ఈ స్లైసర్ ఆప్షన్ అనేది యూజ్ చేయకుండా డైరెక్ట్ గా ఫిల్టర్ ఆప్షన్స్ కనుక యూజ్ చేస్తే ఇక్కడ ఉన్న ఈ ఫిల్టర్ ఐకాన్స్ క్రియేట్ చేయడం, అన్ని అన్సెలక్షన్ చేయడం, ఇదంతా కొంచెం టైం ఎక్కువ పట్టిద్దండి. అంత ప్రొసీజర్ లేకుండా స్లైసర్స్ ద్వారా ఈజీగా మనం ఫిల్టర్ చేయొచ్చు. ఇందులో కూడా మల్టీ సెలెక్ట్ అనే ఆప్షన్ యూజ్ చేసి మల్టిపుల్ ప్లేసెస్ అనేది ఈ విధంగా సెలక్షన్ చేసుకోవచ్చు, ఫిల్టర్ చేయొచ్చు. ఓకేనా, అలానే స్లైసర్స్ లో అడ్జస్ట్మెంట్ ఆప్షన్స్ అండి. స్లైసర్స్ అనేది క్రియేట్ అయిన తర్వాత ఈ స్లైసర్స్ ని మనం కావాల్సిన చోట ఈ విధంగా మూవ్ చేసుకోవచ్చు. అండ్ కార్నర్ లోకి వెళ్ళి సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇంక్రీజ్ చేస్తున్నాం, డిక్రీజ్ చేస్తున్నాం, కానీ ఈ స్లైసర్స్ లో ఉన్న ఈ బాక్సెస్ అనేది వాటికి సైజ్ అనేది ఇంక్రీజ్ చేయాలి, డిక్రీజ్ చేయాలండి. మీరు ఎప్పుడైతే స్లైసర్స్ ని సెలక్షన్ చేస్తారో స్లైసర్ అనే ట్యాబ్ వస్తుందండి. ఈ ట్యాబ్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి బటన్స్ అనే ప్యానల్ ఉంది. ఇక్కడ ఇదిగోండి హైట్, విడ్త్. జనరల్ గా మీరు హైట్, విడ్త్ డైరెక్ట్ గా ఈ విధంగా ఇంక్రీజ్ చేస్తారు, డిక్రీజ్ చేస్తారు. లోపల ఉన్న బాక్సెస్ కూడా మీరు సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ హైట్ ఇంక్రీజ్ చేశాను, ఇదిగోండి ఇంక్రీజ్ అవుతుందా లేదా. అలానే విడ్త్ డిక్రీజ్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలానే కాలమ్స్ సింగిల్ కాలం లో ఉన్నాయండి ప్లేసెస్ అన్ని మల్టిపుల్ కాలమ్స్ లో 2 కాలమ్స్ లో పెట్టాను ఈ విధంగా, ఇదిగోండి. లేదు 3 కాలమ్స్ లో ఈ విధంగా అడ్జస్ట్ చేయొచ్చు. బాటమ్ లో కనుక ప్లేస్ ఉంటే ఈ విధంగా సైజ్ అనేది డిక్రీజ్ చేసుకోవచ్చు.
అలానే స్లైసర్స్ లో ఈ టాప్ లో కనిపించే ఈ హెడ్డింగ్ అన్నమాట, అంటే ఫీల్డ్ నేమ్, ఆ హెడ్డింగ్ అనేది హైడ్ చేసుకోవచ్చు. మీరు స్లైసర్ అనే ట్యాబ్ లో మనకి ఇక్కడ స్లైసర్ సెట్టింగ్స్ ఇందులోకి వెళ్ళండి. ఇదిగోండి స్లైసర్ సెట్టింగ్స్ లో మనకి ఇక్కడ డిస్ప్లే హెడర్ అనేది సెలక్షన్ లో ఉందండి. అన్సెలక్షన్ చేసి ఓకే చేయండి, ఆటోమేటిక్ గా ఆ హెడర్ అనేది రిమూవ్ అవుతుంది. ఓకేనా. అలానే పైవోట్ టేబుల్స్ లో స్లైసర్స్ అనేది ఏ విధంగా యూజ్ చేయాలో చూద్దామండి. ఓకే, జనరల్ గా నేను పైవోట్ టేబుల్ గురించి ఎంఎస్ ఎక్సెల్ లో డీప్ గా నేర్చుకోవాలనుకుంటే ఆ వీడియో లింక్ కూడా కింద కామెంట్ సెక్షన్ లో పైన కార్డ్స్ లో ఇచ్చాను, చూసుకోండి. ఇప్పుడు డైరెక్ట్ గా కాన్సెప్ట్ లోకి వెళ్తే ఇక్కడ ఒక సేల్స్ రిపోర్ట్ ఇచ్చానండి. మల్టిపుల్ సేల్స్ పర్సన్స్ డిఫరెంట్ ప్లేసుల్లో డిఫరెంట్ ప్రొడక్ట్స్ 2020 లో సేల్ చేశారు, 2021 లో కూడా సేల్ చేశారండి. రిపీటెడ్ గా ఉందండి. ఓకే, ఇప్పుడు జనరల్ గా పైవోట్ టేబుల్ అనేది మనకి రిపీటెడ్ లో ఉన్న డేటా, లార్జ్ డేటాని మనకి ఈజీగా అర్థం అవడం కోసం ఈ పైవోట్ టేబుల్స్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ ఎంటైర్ టేబుల్ మొత్తం సెలక్షన్ చేశాను. పైవోట్ టేబుల్ అనే ఆప్షన్ ఎక్కడ ఉంది? ఇన్సర్ట్ ట్యాబ్ లో ఇదిగోండి పైవోట్ టేబుల్, ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఓకే, అండ్ ఈ షీట్ మొత్తం సెలక్షన్ చేశాను. సపరేట్ గా ఇంకో షీట్ లో నాకు ఇక్కడ పైవోట్ టేబుల్ క్రియేట్ అవ్వాలి. న్యూ వర్క్ షీట్ రేడియో బటన్ ని సెలక్షన్ చేసి ఓకే చేశాను. ఓకే, నాకు ఇప్పుడు ఈ రిపోర్ట్ లో ఈ టోటల్ ఎవరెవరు ఏ ప్లేస్ లో ఏ ప్రోడక్ట్ ని సేల్ చేశారు ఇదంతా నాకు అనవసరం అండి. ఓన్లీ 2020 లో 2021 లో ఎవరెవరు ఎంతెంత సేల్ చేశారు అన్న రిపోర్ట్ మాత్రమే రావాలి. దీనికోసం నేనేం చేశాను, వన్స్ ఇలా క్రియేట్ అయిన తర్వాత సేల్స్ పర్సన్స్ నేమ్స్ బట్టికే రావాలి. ఓకే, ఈ నేమ్ ని సెలక్షన్ చేసి రో కాలం లో పెట్టాను. అలానే 2020 అండ్ 2021 లో ఎంతెంత సేల్ చేశారు ఏందనేది ఇక్కడ వాల్యూస్ లో యాడ్ చేయండి. డైరెక్ట్ గా డ్రాగ్ చేయండి. ఎప్పుడైతే డ్రాగ్ చేశారో ఆటోమేటిక్ ఇక్కడ టేబుల్ అనేది క్రియేట్ అయింది, పైవోట్ టేబుల్. ఇక్కడ ఏ పర్సన్ ఏ ఇయర్ లో ఎంతెంత సేల్ చేశారు ఏందనేది ఈజీగా మనకి ఇక్కడ అర్థం అవుతుంది. ఇప్పుడు నేను రిపోర్ట్ అనేది ఎలా చూద్దాం అనుకుంటున్నానంటే, ఏ ప్రోడక్ట్ ని ఎవరెవరు ఎంతెంత సేల్ చేశారో చూడాలనుకుంటున్నానండి. ఆ ప్రోడక్ట్ కి సపరేట్ గా కాలం డిస్ప్లే అవ్వడం అలా రాకూడదండి నాకు. ఓకేనా. రిపోర్ట్ టేబుల్ అనేది ఎలానే ఉండాలి, సపరేట్ గా ఒక స్లైసర్ క్రియేట్ చేయాలి. ఏ ప్రోడక్ట్ ని అంటే ఇక్కడ ఈ ప్రోడక్ట్ కు సంబంధించిన ఫీల్డ్ నేమ్ ఉంది కదండి, ఈ ఆప్షన్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ యాడ్ యాజ్ స్లైసర్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇదిగోండి స్లైసర్ అనేది క్రియేట్ అయింది, అంటే ప్రోడక్ట్ కి సంబంధించిన స్లైసర్స్ అనేది క్రియేట్ అయింది. ఓకేనా. ఇప్పుడు మీరు కీబోర్డ్ అన్నారనుకోండి, ఇదిగోండి కీబోర్డ్ కి సంబంధించిన సేల్స్ వాల్యూ అనేది టోటల్ గా వచ్చేసింది. 2020 లో ఎంత సేల్ చేశారు, 2021 లో ఎంత సేల్ చేశారు, ఎవరెవరు ఎంతెంత సేల్ చేశారు. మీరు బ్లూటూత్ అంటే ఇదిగోండి దానికి సంబంధించిన లిస్ట్ వచ్చింది, మౌస్ అంటే దానికి సంబంధించిన లిస్ట్ వచ్చింది. అలా మల్టిపుల్ ప్రోడక్ట్ సెలెక్ట్ చేయాలండి. ఇక్కడ మల్టీ సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదండి, దీన్ని క్లిక్ చేసి ఇదిగోండి ఈ విధంగా బ్లూటూత్, మౌస్, అలానే పెన్ డ్రైవ్, ఈ 3 ప్రోడక్ట్స్ కి సంబంధించిన సేల్స్ వాల్యూ అనేది రావడం జరిగింది. టోటల్ సేల్స్ వాల్యూ కూడా బాటమ్ లో చూడొచ్చు. అండ్ క్లియర్ చేశారనుకోండి కంప్లీట్ ప్రోడక్ట్ సేల్స్ వాల్యూ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మనకి పైవోట్ టేబుల్ లో ఉన్న కాలమ్స్ కనుక రావాలనుకుంటే ఇక్కడ ఈ పైవోట్ టేబుల్ ని సెలక్షన్ చేయండి. ఇక్కడ సెలక్షన్ చేస్తేనే ఇది వస్తుంది. ఓకేనా. ఈ టేబుల్ ఏదైనా ఒక సెల్ ని సెలక్షన్ చేయండి. మీరు బయటకు వచ్చి వేరే సెల్ ని సెలక్షన్ చేస్తే రాదు, స్లైసర్ ని క్లిక్ చేసినా రాదు. పైవోట్ టేబుల్ ని సెలక్షన్ చేయండి. ఓకే, ప్రోడక్ట్ ఉందండి, అలానే ప్లేస్ కూడా స్లైసర్ క్రియేట్ చేయాలి. ప్లేస్ అనే దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి యాడ్ యాజ్ స్లైసర్. ఇదిగోండి ఇక్కడ మనకి కంప్లీట్ సేల్స్ వాల్యూ వచ్చేస్తుందండి. ఇక్కడ నేను ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్, ఆ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ బట్టి సేల్స్ వాల్యూ వచ్చింది. అండ్ ఏ ప్లేస్ లో మీరు సేల్స్ వాల్యూ చూడాలనుకుంటారో ఆ ప్లేస్ ని సెలక్షన్ చేయండి. ఇదిగోండి ఆ సేల్స్ వాల్యూ రిపోర్ట్ అనేది వచ్చేసింది. ఇండివిజువల్ గా మనకి ప్రోడక్ట్ కి ప్లేసెస్ కి సపరేట్ కాలమ్స్ పెట్టి మనం ఓవర్ గా టేబుల్ ని డిస్టర్బ్ చేయకుండా మనం ఈ విధంగా స్లైసర్స్ ద్వారా ఈజీగా ఇన్ఫర్మేషన్ ని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ పైవోట్ టేబుల్ అనేది ఎలా అయితే అప్డేట్ అవుతుందో అలా చార్ట్ కూడా ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుందండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ టేబుల్ ని పైవోట్ టేబుల్ ని సెలక్షన్ చేసి డైరెక్ట్ గా చార్ట్స్ అనేది ఎక్కడ ఉందండి, ఇన్సర్ట్ ట్యాబ్ లో ఇదిగోండి చార్ట్స్, మనకి లైన్ చార్ట్స్ కావచ్చు, పై చార్ట్స్ కావచ్చు, అన్ని ఇక్కడే ఉంటాయండి. మీకు కావాల్సిన చార్ట్ అనేది క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ దానికి సంబంధించిన సేల్స్ వాల్యూ చార్ట్ వచ్చింది. ఎప్పుడైతే ఎల్ఈడి టీవీస్ అంటానో ఇదిగోండి ఆ చార్ట్ అనేది ఆటోమేటిక్ గా అప్డేట్ అయింది. పెన్ డ్రైవ్స్ అనండి, ఇదిగోండి దానికి సంబంధించిన చార్ట్ అనేది అప్డేట్ అయింది. అలా మల్టిపుల్ ప్రోడక్ట్ సెలక్షన్ చేయండి. మల్టీ సెలెక్ట్ అనే ఆప్షన్ యూజ్ చేశాను. పెన్ డ్రైవ్స్ అలానే ఎల్ఈడీస్, ఆటోమేటిక్ గా చార్ట్ అప్డేట్ అయింది. ఇదిగోండి ఏ పర్సన్ ఎవరెవరు ఎంతెంత సేల్ చేశారు. 2020 అనేది బ్లూ కలర్ లో, 2020 అనేది మనకి ఆరెంజ్ కలర్ లో చార్ట్ అనేది ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది. ఓకేనా. అలానే ఈ క్రియేట్ చేసిన స్లైసర్ కి సంబంధించిన డిఫరెంట్ కలర్స్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చార్ట్ అనేది ఏ కలర్ లో అయితే ఉందో, లేదా టేబుల్ అనేది ఏ ఫార్మేట్ లో అయితే ఉందో అలాంటి ఫార్మేట్ అనేది ఈ స్లైసర్స్ కూడా మనం అప్లై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చార్ట్ అనేది మనకి బ్లూ కలర్ లో ఆరెంజ్ కలర్ లో ఉందండి. అలానే ఇప్పుడు నేను ఈ టేబుల్ మొత్తాన్ని సెలక్షన్ చేశాను, డిజైన్ అనే ట్యాబ్ లోకి వెళ్ళాను. ఇక్కడ ఇదిగోండి ఈ విధంగా మనం కలర్స్ అనేది అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా. అండ్ స్లైసర్స్ కూడా అప్లై చేయాలి అనుకుంటే ఈ స్లైసర్ ని సెలక్షన్ చేసి
స్లైసర్ అనే ట్యాబ్ లోకి వెళ్ళండి. ఇక్కడ కూడా స్లైసర్ స్టైల్స్ ఉంటాయండి, రకరకాల స్టైల్స్ ఉంటాయి. ఈ విధంగా అప్లై చేయొచ్చు. ఈ స్టైల్స్ కనుక మీకు నచ్చకపోతే ఇక్కడ న్యూ స్లైసర్ స్టైల్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇదిగోండి సపరేట్ గా ఒక బాక్స్ ఓపెన్ అయింది. ఇక్కడ ఓల్ స్లైసర్స్ కి ఎలాంటి ఫార్మేట్ కావాలి, పర్టికులర్ గా సెలెక్ట్ చేసిన ఆ డేటాకి ఎలాంటి స్టైల్ కావాలి, అన్సెలక్షన్ చేసిన ఆ ప్లేస్ కావచ్చు, ఆ ప్రోడక్ట్ కావచ్చు, ఎలాంటి ఫార్మేట్ కావాలో ఈ విధంగా మీరు స్టెప్ బై స్టెప్ అప్లై చేయొచ్చు. నేను ఇక్కడ ఓల్డ్ స్లైసర్ ఈ ఆప్షన్ ని సెలెక్షన్ చేసి ఫార్మేట్ అనే ట్యాబ్ క్లిక్ చేసి ఇదిగోండి దానికి సంబంధించిన డిఫరెంట్ ఫార్మేట్ అండ్ బార్డర్. ఓకే, నేను ఇక్కడ బార్డర్ వచ్చి కొంచెం థిక్గా, అలానే కలర్ కూడా ఎల్లో కలర్ ఇచ్చేసి అవుట్ లైన్ బయటికి రావాలండి. అలానే ఫిల్ ఎల్లో కలర్ ఇచ్చేసాను, ఫిల్ అవ్వాలి. ఓల్ స్లైసర్ మొత్తానికి ఎల్లో కలర్ ఫిల్ అవ్వాలి. అండ్ ఫాంట్ బోల్డ్ పెట్టేశాను, కొంచెం సైజ్ వచ్చి ఒక 12 ఇచ్చాను. ఓకే అన్నాను. ఏది టోటల్ స్లైసర్ మొత్తానికి. ఇప్పుడు జనరల్గా ఇక్కడ గమనిస్తే టోటల్ స్లైసర్ అనేది మనకి వైట్ కలర్ లో ఉంది, అవునా కాదా? అలా కాకుండా టోటల్ గా ఎల్లో కలర్ ఇచ్చాను. అలానే హెడర్ కి అంటే ఇక్కడ కనిపించే ప్రోడక్ట్ నేమ్ బట్టికి సపరేట్ గా వేరే ఫార్మేట్ ఇవ్వచ్చు. అలానే సెలెక్ట్ చేసిన టెక్స్ట్ కి అంటే ఇక్కడ ఎల్ఈడి టీవీస్, పెన్ డ్రైవ్స్ ఆరెంజ్ కలర్ లో ఉన్నాయి. ఓకే, నేను ఏం చేస్తున్నాను, సెలెక్టెడ్ ఐటమ్ విత్ డేటా ఈ ఆప్షన్ ని సెలెక్షన్ చేసి ఫార్మేట్ ట్యాబ్ లోకి వెళ్ళాను. ఫాంట్ డిఫరెంట్ గా వేరొక ఫార్మేట్ చూజ్ చేసుకున్నానండి. ఓకే, అండ్ సైజు కొంచెం పెంచుకున్నాను. అండ్ బార్డర్ ఏమైనా కావాలంటే ఇచ్చుకోండి, కలర్ వేరే కలర్ ఇచ్చుకోండి. ఓకే, అండ్ ఫిల్ అందులో పర్టికులర్ గా ఏ కలర్ ఫిల్ అవ్వాలి ఏదైనా. అండ్ సింగిల్ కలర్ ఫిల్ ఎఫెక్ట్ లోకి వెళ్ళి మల్టిపుల్ కలర్స్ గ్రేడియంట్ కలర్స్ కూడా ఇచ్చుకోవచ్చు. కలర్ 1 అండ్ కలర్ 2 వచ్చి బ్లాక్ ఇచ్చాను, కలర్ 1 రెడ్ ఇచ్చాను. ఓకే చేశాను. ఓకే ఓకే ఇంతవరకు చాలు అనుకుంటే ఓకే చేయండి. అండ్ మీరు క్రియేట్ చేసిన ఫార్మేట్ అనేది ఇదిగోండి ఇక్కడ యాడ్ అయింది. ఓకేనా, ఇప్పుడు స్లైసర్ ని సెలెక్షన్ చేసి స్లైసర్ స్టైల్స్ లోకి వెళ్ళి ఇదిగోండి మీరు క్రియేట్ చేసిన కస్టమ్ ఫార్మేట్స్ అన్నమాట, దీన్ని క్లిక్ చేశారు అనుకోండి ఆ ఫార్మేట్ అప్లై అవుతుంది. ఇదిగోండి ఈ విధంగా సెలెక్ట్ చేసిన దానికి ఈ విధంగా అప్లై అవుతా ఉంటుంది. అండ్ లోపల కలర్ అనేది నాకు ఇక్కడ వైట్ కలర్ కావాలి అనుకుంటే అలా కూడా మార్చుకోవచ్చు. మీరు కస్టమ్ ఫార్మేట్స్ లో ఈ స్టైల్ మీద రైట్ క్లిక్ ఇచ్చి మోడిఫై ఈ ఆప్షన్ లోకి వెళ్ళారు అనుకోండి మళ్ళీ మోడిఫికేషన్ వర్క్ చేసుకోవచ్చు. సెలెక్టెడ్ ఐటమ్ విత్ డేటా ఇందులోకి వెళ్ళండి, ఫార్మేట్ లోకి వెళ్ళండి. ఫాంట్ మనకి ఇక్కడ కలర్ అనేది బ్లాక్ కలర్ లో ఉంది కదండి, వైట్ ఇచ్చానండి. ఓకే చేయండి. ఓకే చేయండి, ఇదిగోండి వైట్ కలర్ వచ్చింది. ఇక్కడ చేంజ్ చేస్తే ఆటోమేటిక్ ఇక్కడ టేబుల్ చేంజ్ అవుతుంది, ఇక్కడ చార్ట్ కూడా చేంజ్ అవుతుంది. ఈ విధంగా అప్లై చేయొచ్చు. వ్యూయర్స్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి, అలానే కంప్యూటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే అంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.